గత ప్రభుత్వంలో నెక్కర్ స్కామ్ చాలా జరిగింది అన్నారు. అందులోనే కల్తీ జరిగి చాలా మంది అనారోగ్య పాలయ్యారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? అదైతే నేను ఓపెన్ గా రెండు చెప్తాను. రాకేష్ మాస్టర్ అనే ఒక అతను ఉండేవాడు, అతను డాన్సర్. మొన్న రీసెంట్ గా తాగి చనిపోయారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరు ఆ యొక్క పరిస్థితి అనేది కనబడలేదు. చిన్నగా కానీ అంత పెద్దోని కాదు కానీ, బట్ అలాగా ఆ ఉద్దేశంగా కాకుండా ఇప్పుడు కొంచెం వస్తుంది ముందు. అది చాలా మంది అడిగినా బాగుందమ్మా, ఏం పర్లేదు, రీజనబుల్ రేట్స్ ఇప్పుడు కొంచెం బాగుంది. కుంభకోణంలో వైసీపీ ఎటువంటి ప్రమేయం లేదు, కావాలని రోజుకొకరిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ఈ గవర్నమెంట్ అని వైసీపీలు మాట్లాడారు. దాని మీద మీరే అసలు వాళ్ళు గవర్నమెంట్ నడిచిన నాళ్ళు 5 ఏళ్ళు కూడా ఇసుక ఎలా జరిగింది, మట్టి ఎలా జరిగింది, మద్యం ఎలా జరిగింది, ఇవన్నీ చూసాక ప్రజలు ఎరక్తి పుట్టింది వాళ్ళ మీద. మద్యం దగ్గర కూడా టీచర్ నుంచోబెట్టి నువ్వు ఇది లేకుండా ఓన్లీ క్యాష్ పేడ్తో చేసి వ్యాపారం చేసేసి నువ్వు దాన్ని పక్కకు మరలించి ఈ రోజున ఏమి లేదు అని దొంగ మాటలు చెబితే ఎవరు నమ్ముతాడు? నిన్ను నీ మనుషుల్ని నీ ప్రభుత్వాన్ని గత 5 ఏళ్ళు చూశారు జనం. ఇక నిన్ను దగ్గర స్థాయిలో కూడా ఎవడో రానివ్వడు. నిన్ను మనిషి అనేవాడు ఎవడో నీకు ఓటేసేటువంటి అర్హత లేదు. మేము ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదు, కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇరికిస్తుంది అది ఇదని వైసీపీలు మాట్లాడతారు. దాని మీద మీరు తప్పు. ఇప్పుడు ఆల్రెడీ మీకు వాళ్ళు తెలుసు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి 11 సీట్లు? ఎందుకు వచ్చినాయి? ఆల్రెడీ వాళ్ళంతా దోచేసుకున్నారు. ఉన్న రాష్ట్రానికి పక్కన రాష్ట్రాలకి అమ్మేశారు. కొంచెం వీళ్ళు తాకట్టు పెట్టేశారు. కొంతమంది ఏమో క్యాబినెట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఎవరికి మధ్య ఏంటంటే ఇంకొంతమంది దానికి సీఎం లెవెల్లో మనుషులందరూ దానికి తాకట్టు పెట్టేశారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళు పర్సనల్ గా కొంత ఇన్కమ్ ఫ్లో చేసుకున్నారు. ఇంకేం చేస్తారు? రాష్ట్రానికి అప్పులు పాలు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కొత్త బ్రాండ్లు అవన్నీ తీసుకొచ్చింది మేము కాదు అది ఇదని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కొత్త బ్రాండ్ తీసుకురాలేదు. ఉన్న పాత బ్రాండ్లే మంచి బ్రాండ్లే తీసుకొచ్చారు. అది వాస్తవం. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ రేట్లు తగ్గించారు. ప్రజలకు అందుబాటులో ఉంది. పిచ్చి మందు తాగకుండా మంచి మందు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు గతంలో మద్యం విషయంలోకి వస్తే చాలా కుంభకోణం జరిగింది. ఇప్పుడు చాలా మంది బయటకు కూడా వస్తున్నారు. నేను జగన్ చెప్తేనే చేశామంటున్నారు. అప్పుడు చూసినట్టు మద్యం ఇప్పుడు చూసిన మద్యం ఎట్లా ఉన్నారు? అప్పుడు కల్తీ చాలా జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? అప్పుడు అన్ని ఆడి బ్రాండ్లే కదా, ఏది దొరికేది కాదు. అది ఒరిజినల్ బ్రాండ్లు కొనాలంటే బార్లకు వెళ్ళేవారు, రేట్ ఎక్కువ డబల్ చేసి కొనుక్కునేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కదా. ఆ ఒరిజినల్ బ్రాండ్లు కూడా మామూలు షాపుల్లో దొరికి సామాన్యుడికి అందుతుంది కదా. మద్యంలో చాలా స్కాములు జరిగాయి గతంలోనే. ఇప్పుడు ఎట్లా ఉంది అంటున్నారు? మధ్యలో స్కామ్ల గురించి ఇదేమి లేదండి. ఇది వరకులాగా పూర్వంలా లేదు. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. వీఆర్ హ్యాపీ చంద్రబాబు పాలనలో. గతంలోనే చాలా మంది తాగి చాలా అనారోగ్యం పాలయ్యారు, మీరు చూశారు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ప్రతిదీ గవర్నమెంట్ లైన్ లో వెళ్తుంది. అప్పుడైతే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. చాలా ఇప్పుడు స్కామ్లు కూడా బయటకు వస్తున్నారు. చాలా మంది ఇప్పుడు జైల్లో కూడా తీసుకొని వెళ్తున్నారు. ఎవరెవరు మేము జగన్ చెప్తేనే చేసామని కూడా ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? పూర్వం అన్ని అంతా దగులుబాజీ, దాన్ని మనం ఏం చేయలేము ఆ గవర్నమెంట్ ని. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక అన్ని సెట్ అవుతున్నాయి. ఇంకా బాగా సెట్ అవుతాయని చెప్పి మేము కోరుకుంటున్నాం.